అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ నాకు సంబంధించి నా వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి నేను పెద్దగా ఎప్పుడూ షేర్ చేసుకోను గానీ, నేను రాజకీయ విశ్లేషణలు మీకు చెప్తూ మీకు పరిచయం అయ్యాను. కానీ నేను ఒక పెద్ద సినిమా పిచ్చోడిని. బీభత్సంగా సినిమాలు చూస్తా. ఆల్మోస్ట్ ప్రతి కొత్త సినిమా చూస్తా. నచ్చితే మళ్ళీ మళ్ళీ చూస్తా. ఏ టైంలో ఎప్పుడు చూస్తారో కూడా చెప్పలేను. అంటే మీరెప్పుడూ వీడియోలు చేస్తా ఉంటారు, బిజీ ఉంటారు కదా! ఎప్పుడు చూస్తారో అనుకోవచ్చు. అదంతా వేరే టైమింగ్స్‌లే. సరే అదంతా ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, మన ఛానల్‌లో సినిమా అనాలిసిస్, సినిమా రివ్యూస్ అయి రెగ్యులర్‌గా అప్పుడప్పుడు చెప్తున్నాను. ఇక మీదట రెగ్యులర్ చేస్తాంలే. సో, ఇప్పుడు 'దేవర' ట్రైలర్ వచ్చింది ఈరోజు. సో, 'దేవర' ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన అంశం. ఎందుకంటే, ఎన్టీఆర్ సినిమా వచ్చి చాలా కాలమైంది. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారి సినిమా వచ్చి 2022 'త్రిబుల్ ఆర్' లాస్ట్ 'ఆర్ఆర్ఆర్' కదా! సో, అంతకుముందు 'అరవింద్ సమేత' అండ్ ఇవన్నీ వచ్చాయి. అందులోకి ఇప్పుడు ఈ 'దేవర' సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, డబుల్ రోల్‌గా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేబీ తండ్రి కొడుకుల క్యారెక్టర్ అనుకుంటా. ఆ ట్రైలర్ చూస్తే మనకు అదే అర్థమైంది. అంటే తండ్రి క్యారెక్టర్ బాగా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. అది టైటిల్ రోల్ కూడా అదే. 'దేవర' అనే టైటిల్ రోలు తండ్రి క్యారెక్టర్. సో, అతనికి ఒక బలమైన కథ, బలమైన ఫ్లాష్ బ్యాక్, ఆ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసం, ఆ సముద్ర తీరంలో బతుకుతున్న వాళ్ళ కోసం పోరాడే ఒక బలమైన కథ, బలమైన ఫ్లాష్ బ్యాక్ డిజైన్ చేసినట్టున్నారు. అతని కొడుకు మరో ఎన్టీఆర్ అనమాట. అతను కొంచెం పిరికితనంతో ఉన్నవాడుగా మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఒకటి మాత్రం నిజం, దాదాపుగా సినిమా మోర్ దాన్ 80% ఆ ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ 'దేవర' క్యారెక్టర్ మీదే డిపెండ్ అవుద్ది. ఆ క్యారెక్టరే పవర్ఫుల్. సో, అతని డైలాగులు మనం చూస్తే ధైర్యాన్ని చంపే భయాన్నయిత అనే డైలాగ్ కానీ, సో దానికి సంబంధించిన డైలాగులన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది కొరటాల శివకి చాలా క్రూషియల్ టైం. ఆయన మంచి మంచి హిట్లు కొట్టాడు. ఆయన డైరెక్టర్గా మంచి హిట్లు 'శ్రీమంతుడు', 'మిర్చి', ఫస్ట్ 'మిర్చి' అనుకుంటా, ఆ తర్వాత 'శ్రీమంతుడు', తర్వాత 'జనతా గ్యారేజ్', ఇలా మంచి మంచి హిట్లు కొట్టాడు ఆయన. ఆ తర్వాత అనూహ్యంగా 'ఆచార్య' సినిమాతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కొరటాల శివ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. టాప్ డైరెక్టర్గా ఉన్న ఆయన వరుసపెట్టి హిట్లు కొట్టిన కొరటాల శివ, ఆయన పెన్ పవర్ బాగుంటుంది, డైలాగులు బాగుంటాయి, స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటుంది అనుకున్న దశలో 'ఆచార్య' సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో, భారీగా డిజాస్టర్గా మిగలడంతో కొరటాల శివతో సినిమా తీయడానికి ఒక భయం పుట్టింది. సో, ఆ టైంలో ఎన్టీఆర్ 'దేవర' స్క్రిప్ట్ ఒప్పుకోవడం, దాన్ని వెళ్ళడం, ఇది భారీ బడ్జెట్తో నిర్మిస్తుండవు, 2 పార్ట్లుగా నిర్మిస్తుండవు, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈవెన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా చేసింది. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే బాగా జరిగింది. సో, ఈ ట్రైలర్ అయితే మాత్రం అంచనాలు పెంచేసింది. ట్రైలర్లో మాసివ్ యాక్షన్ బీభత్సంగా కనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఒక పవర్ఫుల్ రోలే ఉన్నట్టుంది. అంటే ఎప్పుడైనా సరే రోల్స్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు, అంటే పాత్రలు బలంగా ఉన్నప్పుడు, ఆ బలమైన పాత్రలను కీలకమైన పెద్ద నటులు పోషించినప్పుడు దానికి తగ్గ డైలాగులు, సీన్లు స్క్రీన్ మీద పడితే సినిమా హిట్టే. దానికి తగ్గ డైలాగులు అండ్ సీన్లు సీక్వెన్స్ ప్రకారం పడాలి, స్క్రీన్ ప్లే ఎదిరిపోవాలి. అప్పుడు సాధారణంగా స్క్రీన్ ప్లే బాగుంటే, సీన్లు బాగుంటే, బలమైన పాత్రలు ఉంటే, ఆ పాత్రల చుట్టూ ఎమోషన్స్ కొన్ని ఉంటే, కథ కూడా ఉండక్కర్లా. యాక్చువల్లీ చాలా సినిమాల్లో కథ ఉండదు, ఒక చిన్న పాయింట్ని బేస్ చేసుకొని నడుపుతారు. చాలా సినిమాల్లో కథ ఉండదు, చిన్న పాయింట్ని బేస్ చేసుకొని నడుపుతారు. ఒక 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 4 లైన్లో ఉండే లాగ్ లైన్ని, కథని 2.5 గంటల పాటు సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. కొంతమంది పెద్ద కథతో సినిమాలు తీస్తారు, కొంతమంది చిన్న చిన్న కథలతో సినిమాలు తీస్తారు. కొరటాల శివ గారి సినిమాల్లో కథ పెద్దది ఉంటుంది, కథ ఎక్కువ ఉంటుంది. 'ఆచార్య' సినిమాలో అది లోపించింది కాబట్టి ఆయన మార్కు కనిపించలేదు. సో, యాక్చువల్లీ కొరటాల శివ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సినిమా మీద చాలా వర్క్ చేస్తాడు. ఆయన యాక్చువల్లీ ఇతర డైరెక్టర్ల కంటే కొరటాల శివకి తేడా ఏంటంటే, ఆయన ఒక సినిమా తీయాలి అనుకుంటున్నప్పుడు 6 గంటలు సినిమాకి సరిపడా స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఆయన పెన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఆయన టీం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని వేల పేజీల స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ఎడిట్ చేసి తగ్గించి దాదాపుగా 4.5 లేదా 4 గంటలు, 4.5 గంటల సినిమా షూటింగ్ చేస్తాడు ఆయన. చూడండి, 2.5 గంటలు లేదా 3 గంటల సినిమాకి ఆయన షూట్ చేసేది 4 గంటల నుంచి 4.5 గంటల సినిమా షూట్ చేస్తారు. అందులో ఎడిటింగ్స్లో కొన్ని తీసేస్తారు, అనవసరమైన తీసి కట్ చేసి ఎడిట్ చేసి దాన్ని
2:30 గంటలో, 2 గంటల 45 నిమిషాల్లో, 3 గంటలో అలా చేస్తారనమాట. సో కొరటాల శివ అంత వర్కౌట్ చేస్తాడు సినిమాల కోసం. ఆయన అంత ప్రాణం పెడతాడు ఆయన సినిమాకి. ప్లస్ ఆయన డైలాగులు కూడా ఆయన సొంతంగా రాసుకుంటాడు. ఆ డైలాగుల్లో చాలా డెప్త్ ఉంటుంది. సో అందుకే ఈ దేవర ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొరటాల శివ మార్క్ కనిపించింది. ఆచార్యలో ఏదైతే లోపించిందో ఇందులో అది కనిపించింది. స్పష్టమైన కొరటాల శివ మార్క్ కనిపించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా, అతనిలో ఒక అద్భుతమైన నటుడున్నాడు. అతనిలో అద్భుతమైన ఎమోషన్స్ పండించగల నటుడున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడేంటి, ఆయన చిన్నప్పుడు ఆయన హీరోగా ఎంటర్ అయినప్పుడే పవర్ఫుల్ రోల్స్, మంచి మంచి అంటే ఒక పక్క మాసివ్ రోల్స్ చేస్తూనే మరో పక్క సెంటిమెంట్స్, ఎమోషన్స్ లాంటివి. చూడండి సింహాద్రి సినిమా, ఒక బలమైన ఎమోషన్స్, బలమైన సెంటిమెంట్స్, బలమైన యాక్షన్ అన్నీ ఉంటాయి సింహాద్రిలో. సో అటువంటి రోల్ చేశాడు ఆయన స్టార్టింగ్లోనే, కెరీర్ స్టార్టింగ్లోనే. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఇటువంటి పవర్ఫుల్ రోల్స్ చేసి చాలా కాలం అయింది. త్రిబుల్-ఆర్లో చేశారు కానీ అది వేరే కోణానికి వెళ్తుంది, వేరే కోవకు చెందుతుంది. సో అందుకే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. సో ఇటు కొరటాల శివ మార్కు, అటు జూనియర్ ఎన్టీఆర్కి నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నది, ఆడియన్స్ ఆశిస్తున్నది కూడా రెండూ కూడా ఈ ట్రైలర్లో కనిపించాయి. కాబట్టి సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. దట్ మీన్స్ అంటే ఏంటంటే, పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం అంటే ఏంటంటే అంచనాలు పెంచడం, రిలీజ్కి ముందే ఒక పాజిటివ్ టాక్తో, పాజిటివ్ మైండ్తో జనాలు సినిమాకు వెళ్ళడం, ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడం, ఓపెనింగ్స్ భారీగా రావడానికి ఈ పాజిటివ్ టాక్ ఉపయోగపడుద్ది. ఓపెనింగ్ ఒక మాట చెప్తా, నాకు ఆచార్య సినిమా ట్రైలర్ కూడా నచ్చల, ట్రైలర్ కట్ కూడా నచ్చల. ఇమీడియట్గా నేను ఆ కొరటాల శివ గారి టీంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మెసేజ్ పెట్టా. అంటే నేను ఆగలేనులే ఇటువంటివి. నాకు యాక్చువల్లీ సినీ రంగంలో కూడా కొంతమందితో పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను సినిమా పిచ్చోడ్నే. కొన్ని స్టోరీస్ అవి రాయడం, కొంతమందికి చెప్పడం, అన్నీ కొంతమంది ప్రొడ్యూసర్లకు స్టోరీలు వినిపించడం అవి కూడా జరిగాయి. కాకపోతే మనం దానిలో ఉండలేము, ఇమడలేము అని చెప్పి బయటకు వచ్చేసాను. సరే, సో ఇదనమాట ట్రైలర్కి సంబంధించి. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను కీలకమైన అప్డేట్ మళ్ళీ ఇస్తుంటా. సినిమాకి సంబంధించి అప్డేట్స్ నేను చెప్పాలన్నా, సినిమా రివ్యూస్, సినిమా అప్డేట్స్ కంటిన్యూ చేయండి, బాగుంది మీరు చెప్పడం బాగుంది అంటే నేను కంటిన్యూ చేస్తాను. మీరు కామెంట్ చేయండి ఈ విషయాన్ని. థ్యాంక్ యూ.